ఫ్రెండ్స్ మీకు తెలుసా 2023 జనవరిలో జార్జ్ సోరోస్ ప్లాన్ ప్రకారం హిండెన్బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ చేసిన ఒక హిట్ జాబ్ కారణంగా $110 బిలియన్ నెట్ వర్త్ కలిగి ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న మన దేశం దిగ్గజ వ్యాపారి గౌతమ్ అదానీ ఆస్తులు ఒకేసారి $60 బిలియన్ వరకు ఆవిరయ్యాయి. ఇక అదానీ మునిగిపోయాడు, ఇన్వెస్టర్లను పూర్తిగా ముంచాడంటూ అదానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియా, రాజకీయ పార్టీలు ఇంకా అంతర్జాతీయ సంస్థలు కలిసి ఎంతో ప్రాపగాండా సృష్టించాయి. ఈ ప్రాపగాండా వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు భయపడి అదానీ కంపెనీ షేర్లను నష్టాల్లో విక్రయించారు. కానీ గౌతమ్ అదానీ స్వయం నిర్మితమైన వ్యాపారి. తన వ్యాపారంలో లాభాలను పొందడంలో చూసే ఆనందం కంటే నష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వ్యక్తి. కాబట్టి తన వ్యతిరేకులు చేసిన ప్రాపగాండాకు అదానీ ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఒక అనామక షార్ట్ సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆధారంగా తనపై ఈ దేశంలో వేసిన అన్ని కేసుల నుండి బయటపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించుకుంటూ ఈ రోజు ప్రపంచంలోని మేటి వ్యాపారస్తుల్లో అత్యధిక లాభాలు పొందుతున్న వ్యాపారిగా గౌతమ్ అదానీ చరిత్రకెక్కాడు. ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్ట్ ఆధారంగా గౌతమ్ అదానీ ప్రస్తుతానికి 17వ స్థానానికి చేరుకున్నాడు. అయితే హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల అదానికి టెంపరరీగా నష్టం జరిగినా దాని వల్ల ఎంతో లాభం కూడా జరిగింది. ఎలా అంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ అనంతరం జరిగిన పరిణామాలన్నీ గమనించాక అదానికి ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఎదుర్కొనే సత్తా ఉందని ఇన్వెస్టర్లకు ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అలాగే హిండెన్బర్గ్ వంటి షార్ట్ సెల్లింగ్ సంస్థలు రిలీజ్ చేసే రిపోర్ట్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దని అర్థమైంది. దానివల్ల ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. అయితే నిజానికి ఆ రోజు అదానీని టార్గెట్ చేయడం, అదానీ వ్యాపారాలు నష్టపరచడం మాత్రమే హిండెన్బర్గ్ అసలు టార్గెట్ కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి భారత్ లో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మోదీని రాజకీయంగా దిగజార్చాలని చూసింది. కానీ అదానీ కేవలం తన వ్యాపారాలు నిలుపుకోవడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు జరగబోయే నష్టాన్ని సైతం నివారించాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.